దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే దేవుడు తనలాగా మనల్ని చేశాడు. భూమి మీద దేవుని పోలిక కలిగి ఉన్న జీవి ఒక్కటే మానవుడు. ఇక మిగిలినవన్నీ వేరు. దేవుని స్వరూపములో నిర్మించబడింది మానవుడు. ఓకే, దేవుని రూపం. రెండవది పోలిక, అమరిక. దేవుడు త్రిత్వమై ఉన్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనల్ని కూడా త్రిత్వంగానే చేశాడు. మనం కూడా 3 భాగాలు. తెలుసా మీకు ఆ సంగతి? ప్రాణము, ఆత్మ, శరీరం. నా ప్రాణం అల్లాడిపోతుందయ్యా అన్నది ఒక ఆమె. నా ప్రాణం అల్లాడిపోతుందా? సరే కానీ అల్లాడిపోతుందని చెబుతున్నా నువ్వెవరివి? ప్రాణానివి కాదా? నేను ఆత్మలే. నా ప్రాణం అల్లాడిపోతుంది అన్నప్పుడు ఆ మాట ఎవరని ఉండాలి? శరీరం అన్న అని ఉండాలి, ఆత్మన్నా అని ఉండాలి. ఇక నా శరీరం సహించట్లేదయ్యా, ఇక నేను చేయలేను అని నువ్వు అంటే, నా శరీరం ఇక అలివిగాటలేదు అంటే ఆ మాట ప్రాణమన్నా అని ఉండాలి, ఆత్మన్నా అని ఉండాలి. నీకేం తెలుసు నా ఆత్మ నాలో ఎంత నలిగిపోతుందో? ఈ డైలాగులు కామన్గా మనం వాడే డైలాగులు, అందుకని చెబుతున్నా. లోపల నా ఆత్మ అల్లాడిపోతుంది. ఆత్మ అల్లాడిపోతుంది అన్న మాట మాట్లాడుతుందంటే శరీరమో ప్రాణమో అయి ఉండాలి. చూడు, మనం ఒకళ్ళమే కదా? ఒకళ్ళమా ముగ్గురుమా? ఒక వింత. మనం ఒకళ్ళంగానే కనపడుతున్నాం కానీ మనలో 3 ఉన్నారు. ఆ 3 ఎవడికోడే నేను 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 అనుకుంటున్నారు. మళ్ళీ 3 కలిసి ఒకడే. ఒరు బాబా, ఏంది మాకు ఈ గొడవ అనుకోవాకండి. నా ప్రాణం అంటాడు, నా ఆత్మ అంటాడు, నా శరీరం అంటాడు. 3 విడి భాగాలు. నేను 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 అనే స్వయం స్పృహ కేంద్రాలు 3 ఉన్నాయి మనకి. ఎంతమందికి అర్థమైందో ఒకసారి చేతులు ఎత్తితే సంతోషపడతా. మనం 3 భాగాలైనా కూడా ఒక్కడే మానవుడు అయినట్టు దేవుడు 3 భాగాలుగా ఉన్న ఒక్కడే దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పిత, పుత్ర, పవిత్రాత్మ. ఓకే, ఈ 3 భాగాలు. స్వరూపం ఇచ్చాడు, పోలిక కూడా ఇచ్చాడు. బాగా వినండి, అర్థం కాని సోది అని చెప్పను నేను. అర్థమయ్యే 4 ముక్కలు చెప్పి ముగిస్తా.